పులివెందులకు చెందిన లారీ డ్రైవర్ పఠాన్ మహబూబ్ బాషా హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడు షేక్ నూర్ బాషాను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుప జాకీ రాడ్డు, లారీ స్వాధీనం చేసుకున్నట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. డ్రైవింగ్ విషయంలో ఏర్పడిన విభేదాలతో నిందితుడు ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని లారీతో తొక్కించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్లు తెలిపారు. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏమంటే, 1వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం మధ్యాహ్నం ఒక బ్రూటల్ మర్డర్ జరిగిన విషయంగా కేసు సంబంధించిన విషయాలు చెబుదాము. దాంట్లో ముద్దాయికి సంబంధించినటువంటి అరెస్ట్ ఏ రకంగా జరిగింది, కేసు ఎలా డిటెక్ట్ చేసిందనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా మహబూబ్ బాషా అనే డ్రైవరు క్లీనర్ గా నూర్ బాషా అని ఉంటారు. అది యాక్చువల్గా ఓనర్ వచ్చి ఈ కృష్ణారెడ్డి తాడిపత్రికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వెహికల్ వచ్చి ఏపీ 39 UZ 3566 అనే నెంబర్ గల లారీ, ట్రాన్స్పోర్ట్ లారీ అనమాట. మన యాక్చువల్గా ఈ ముద్దునూరు నుంచి కానీ ఎక్కడైతే మన సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడ నుంచి సిమెంట్ లోడ్ చేసుకుంటాయి. మన కర్ణాటక కావచ్చు, బయట ప్రదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎవరైతే నూర్ బాషా ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారో ఆ లారీకి 2 years నుంచి క్లీనర్ గా ఉంటారు. 2 years నుంచి క్లీనర్ గా నమ్మకంగా ఉంటున్నారంటే కృష్ణారెడ్డికి నమ్మకం అనేటువంటి వ్యక్తి ఆ లారీకి. ఎవరైతే మహబూబ్ బాషా అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, చనిపోయినటువంటి వ్యక్తి, అతను డ్రైవర్ గా సుమారుగా 1 month నుంచి అక్కడ డ్రైవర్ గా పనిచేస్తుంటారు. వీరు సిమెంట్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు, వస్తుంటారు. ఉన్న విషయం మొత్తం కృష్ణారెడ్డి అనేటువంటి ఒక లారీ ఓనర్ ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. చేసిన క్రమంలో నిన్న 1వ తారీఖు మార్నింగ్ అన్లోడ్ సిమెంట్ ను గోరెంట్ల సమీపంలో అన్లోడ్ చేస్తారు. తిరుగు ప్రయాణంలో వీరు ఇద్దరు, మహబూబ్ బాషా ఎవరైతే చనిపోయినాడో డ్రైవర్ గా ఉన్న వ్యక్తి మందు ఎక్కువగా తాగుతాడు, క్లీనరు స్వల్పంగా తాగుతాడు అనమాట. క్లీనర్ నమ్మకమైనటువంటి వ్యక్తి కాబట్టి కృష్ణారెడ్డి ఓనర్ ఫోన్ చేస్తారు, మీరు ఇప్పటికే వచ్చేయాలి కదా, మన ముద్దునూరు ఆ సమీపంలో వచ్చేయాలి కదా, మళ్ళా లారీ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వేరే బాడీలు ఉన్నాయి. వారు ఫోన్ చేస్తే లేదన్నా, ఈ రకంగా డ్రైవర్ ఎక్కువగా మందు తాగడం జరిగింది, ఆయన స్లోగా నడుపుతున్నాడు వెహికల్ అట్లా అంటున్నారు. సరే, ఆయన పక్కన పెట్టు, నువ్వు తీసుకొని వచ్చే లారీ. అప్పుడు ఈ మహబూబ్ బాషా అనేటువంటి ఎవరైతే ఉన్నారో డ్రైవరు, అతను పడుకోవడం జరుగుతుంది లారీలోని. ఇతను బండి దొరుకుని వస్తాడు. పడుకునే తర్వాత మళ్ళా లేచి, నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినాను, నువ్వు తాగలేదా, ఓనర్కి ఫోన్ చేసి చెప్తావా అని చెప్పి క్రమంగా ఇద్దరు కొట్లాడుకోవడం అవన్నీ జరుగుతాయి. కొట్లాడుకున్నప్పుడు ఎవరైతే ఈయన డ్రైవరు చనిపోయినాడో మహబూబ్ బాషా అనేది, ఇతనికి అన్పార్లమెంట్ వర్డ్స్ తో క్లీనర్ తిట్టడం జరిగింది. అన్పార్లమెంట్ వర్డ్స్ తిట్టడం వల్ల ఈయన హర్ట్ అవుతారు. హర్ట్ అయిన తర్వాత వాళ్ళు రిటర్న్ జర్నీలో అయిన తర్వాత మన నామాలగుండు ఏదైతే మన సమీపంలో పులివెందుల్లో ఉందో, గొల్లపల్లి తాండానే ఉంటుంది, దాటిన తర్వాత మన లిమిట్స్ వచ్చేందుకు కానీ డ్రైవర్ మాటలు ఎక్కువైపోతే ఇతను భరించలేక, అవమానాన్ని భరించలేక ఏదైతే జాకీ రాడ్ అనేది ఉంటుంది, ఆ రాడ్ తీసుకొచ్చి అతను చెంప మీద కొట్టడం జరిగింది. అప్పుడు ఒకే ఏటుకు ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈ బాడీని ఎక్కడ వేయాలా, ఏం కథ అనేది అర్థం కావట్లేదు. ఎప్పుడు చూస్తే అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇతనికి బాడీని కింద పడేయడానికి వీలు కాలేదు. స్లోగా వచ్చి దాన్ని అంతా, అందులో ఓనర్ కూడా ఫోన్ చేస్తున్నా కూడా క్లీనర్కు అక్కడ క్లీనర్కు సిగ్నల్స్ రావు కాబట్టి ఒక సుమారుగా 12-12:30 ప్రాంతంలో ఆ ప్రాంతంలో వచ్చేసి ఒక ఏదైతే మన కనంపల్లి దాటిన తర్వాత బిట్ ఉందో
ఆ మిట్ట దగ్గర వచ్చేలకు ఎవరు జనాలు లేరు కాబట్టి ఆ టైంలో అంత రెస్ట్ లో ఉంటారు కాబట్టి బండిని అక్కడ ఆపి ఆ మృతదేహాన్ని చక్రం కింద పెట్టి తల మీద బండి ఎక్కించడం జరిగింది. ఆల్రెడీ మనిషి చనిపోయినాడు. చనిపోయినటువంటి మనిషిని మళ్ళా చనిపోయిన మనిషిని కూడా హత్య చేయడం. కాబట్టి అక్కడ నుంచి తర్వాత మనకు అక్కడ నుంచి ఆయన పారిపోవడం జరుగుతుంది. క్లీనర్ లారీని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మనకు ఫోన్ రావడం, ఇన్ఫర్మేషన్ రావడం, దాన్ని చేసిన తర్వాత ఎక్కడైతే మనం నూతనంగా ఏర్పాటు చేసినామో పులివెందుల్లో కమాండ్ కంట్రోల్, ఆ కమాండ్ కంట్రోల్ చూసుకొని ఏ లారీ ఎన్ని 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 ఆ టైంలో మనం ఫిక్స్ చేసుకొని ఎన్ని లారీలు వచ్చినాయి ఏం కథ అనేది ఐడెంటిఫై చేసి మనకు ఒక 5-6 లారీలు ఐడెంటిఫై సిమెంట్ లారీలు రావడం జరిగింది. ఆ సందర్భంలో మనకు సంబంధించినటువంటి ఎస్ఐస్, సిఐ శ్రీరాములు, అదే రకంగా శ్రీరాములు, అదే రకంగా నూర్ భాష, ఇంకొక పేరు రామ్ రమేష్, వీళ్ళంతా కమాండ్ కంట్రోల్ కూర్చొని ఆ లారీ యొక్క డీటెయిల్స్ వస్తే ఒక 5-6 లారీలు వస్తాయి. ఆ లారీ మనకు ఉండేటువంటి అమర్చినటువంటి కమాండ్ కంట్రోల్లో ఉండేటువంటి కెమెరాలన్నీ నెంబర్ క్యాప్చర్డ్ సంబంధించినటువంటి కెమెరాలు కాబట్టి ఆ నెంబర్ తీసుకుని లారీకి మన వాళ్ళు ఫోన్ చేయడం వల్ల వారికి చేస్తే మనకు ఏదైతే ఈ లారీ ఓనర్ ఉంటాడో అతను తగలడం వల్ల చేస్తారు. అవును సార్, నాకు కూడా లారీ ఓనర్ మాకు ఫోన్ చేయడం వల్ల అది ఐడెంటిఫై అవుతుంది. అక్కడ వచ్చే లారీ క్లీన్ పారిపోవడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు ఆ కేసు మర్డర్ కేసుగా నమోదు చేసుకొని మన శ్రీరాములు, వారి ఎస్ఐస్, అదే రకంగా సబ్ డివిజన్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్స్, వేంపల్లి సిఐ గారు నరసింహులు, అదే రకంగా శాంతిలాల్, అదే రకంగా ట్రాఫిక్ ఎస్ఐ గంగాధర్ రెడ్డి, మా ఎస్ఐస్ వీళ్ళంతా కలిసి ఇన్వెస్టిగేషన్ టీమ్ గా ఏర్పాటు కేసు చేసినారు. వాళ్ళని ముద్దాయిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు 2:30 గంటల ప్రాంతంలో మన సంయుక్ గ్లాస్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ సమీపంలో లారీను ప్లస్ ముద్దాయిని చేసిన కన్ఫెషన్ రాస్తే ఇందాక మనం ఏదైతే మాట్లాడినామో అవన్నీ వారు చెప్పడం, అవన్నీ కన్ఫెషన్ స్టేట్మెంట్ రాయడం చేసినాం. ముద్దాయికి అరెస్ట్ రిమాండింగ్ పంపిస్తాం. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే లారీ ఓనర్కి పక్క ఎవరైతే తాగుతాంటారో డ్రైవర్ కానీ క్లీనర్ కానీ అటువంటి వాళ్ళకు నమ్మి దగ్గర 30 లక్షలు 40 లక్షలు విలువ కలిగినటువంటి లారీని అప్పచెప్పేయడం, ఇట్లాంటి కేసుల్లో ఇన్వాల్వ్ కావడం ఈ రకంగా ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఆ చెడు నడతన మంచి నడతన ఎవరనేది ఆ లారీ ఓనర్లు వాళ్ళని అపాయింట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మెసేజ్ మీ ద్వారా